క్రీడలు యువత భవితవ్యానికి ఎంతో ఉపయోగపడతాయని అలాగే క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దారుఢ్యతని పెంచుకోవడానికి దోహదపడతాయని మాజీ ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం చాగల్ గ్రామంలో కడియం ఫౌండేషన్ సహకారంతో స్వాగత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్పంచ్ పోగుల సారంగపాణి అధ్యక్షతన శుక్రవారం రోజు నిర్వహించిన 16వ తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను మాజీ ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బెలిదే వెంకన్న, చిల్పూర్ ఆలయగుట్ట చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, మాజీ ఎంపీటీసీ ఫాతి కుమార్, అన్నేపు ఐలయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. మొదటి నుండి కూడా చాగల్ గ్రామం కబడ్డీకే కాకుండా క్రీడలకు అన్నిటికీ కూడా చక్కగా ప్రోత్సహిస్తున్న గ్రామం. ఈ చాగల్ గ్రామంలో ఉన్న యూత్ మొదటి నుంచి కూడా చాలా ఉత్సాహవంతులు, చాలా ఉత్సాహంగా క్రీడల పోటీల్లో పాల్గొంటూ వస్తున్నారు. అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. చాలా సంతోషం. తప్పకుండా కడియం ఫౌండేషన్ ద్వారా గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మాతో అయిన మేరకు, మా శక్తి మేరకు మరి ఈ క్రీడోత్సవాలకు చేయూతనివ్వడం జరుగుతున్నది. కడియం ఫౌండేషన్ సహకారంతో స్వాగత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కబడ్డీ క్రీడోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతున్నది. కాబట్టి కడియం ఫౌండేషన్కు పేరు రావాలి, స్వాగత్ యూత్ అసోసియేషన్కు పేరు రావాలి, చాగల్ గ్రామానికి కూడా పేరు రావాలి. ఆ రకంగా మనందరం కూడా ఈ కబడ్డీ క్రీడలను నిర్వహించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. రాబోయే సంవత్సరాలలో కూడా ప్రతి సంవత్సరం కడియం ఫౌండేషన్ ద్వారా మీరు నిర్వహించే కబడ్డీ పోటీలకు పూర్తి సహకారం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రేపు ఎల్లుండి జరిగే కబడ్డీ పోటీలను చాలా చక్కగా ఏ రకమైన తగాదాలకు, గొడవలకు అవకాశం ఇవ్వకుండా చక్కగా న్యాయబద్ధంగా నిర్వహించాలని చెప్పి నిర్వాహకులను కోరుకుంటూ